బట్ నాకు కూడా అనిపించింది అది ఇంకోటి అంటాను, నేను ఈ ఫైట్ కూడా చేసేది తెలుగులో ఉన్న ఒక పెద్ద హీరో, పెద్ద సూపర్ స్టారు వాళ్ళ కూతురు గురించి, వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడినప్పుడు అతని దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ వల్లే ఐ హ్యాడ్ టు టేక్ అప్ ద ఫైట్. ఈ సెడ్ ఆయన అతనికన్నా ముందు కోటా శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి, ఒరే నాన్న నేను పోయానని చెప్పి ఎవడో యూట్యూబ్లో పెట్టేశారా, మా అక్క పెద్ద ఆవిడ 80 సంవత్సరాలు పైబడిన ఆవిడ మంచం ఎక్కేసింది, ఏంట్రా ఇది, ఎందుకు చేస్తారు ఇలా, ఇది ఇంట్లో వాళ్ళు బెంగ పెట్టుకుంటున్నారు, చూడరా ఇది ఏదో ఒకటి చేయరా అని. అప్పుడు ఐ కుడ్ టేక్ అన్ యాక్షన్. దాని తర్వాత ఎప్పుడు ఒక 12 సంవత్సరాలు బిడ్డ పైన వాళ్ళ వైఫ్ పైకి వెళ్ళారో ఐ సెడ్ ఇనఫ్ ఇస్ ఇనఫ్, రేపు నా పైకి వస్తారు, ఇంటూ ఇళ్ళ పైకి వస్తారు, నో ఐఎమ్ గోన్ గో బ్యాక్ అగేన్స్ట్ దెమ్. అప్పుడు చేసిన ఫైట్ ఇది. అండ్ ఈ రోజు ఇట్స్ మై ఓన్ మనీ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇట్. బట్ నాకు అనిపిస్తుంది అంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనుకోవచ్చు, మీ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, దాని యాటిట్యూడ్ అనే పదం వాడచ్చు, లేకపోతే ఇంకేదైనా అనొచ్చు, అది కొంచెం ఫార్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకని నేను మీలాగా ఉన్నానంటే మళ్ళీ నన్ను కూడా మూర్తి గారైనా పిలుస్తారు, విష్ణు అని ఎందుకు పిలుస్తారు? అలా కాదు, మొన్న మీరు మేకింగ్ వీడియో వదిలేరు కదా, యూజువల్గా మేకింగ్ వీడియో హీరో కూర్చుంటారు, డైరెక్టర్ అందరూ కూర్చుంటారు. బట్ మీ పోస్చర్ కానీ మీ మీ మీవన్నీ ఒకసారి మనం ప్లే చేస్తే ఏదో డిఫరెంట్గా మీరు ఒక కింగ్ అన్నట్టు ఇలా కూర్చుని, వాళ్ళందరూ అలా కూర్చుని, ఒక్కళ్ళు ఇలా కూర్చుని. ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ మీ రకంగా ఉంటుంది, నా బాడీ లాంగ్వేజ్ నా రకం. హూ షుడ్ ఐ ఫియర్? ఐఎమ్ నాట్ ద కింగ్, బట్ ఐ డోంట్ కేర్ హూ ద కింగ్ ఇస్. దట్స్ మై యాటిట్యూడ్. అది. అండ్ రెండోది కూడా మూర్తి గారు, చుట్టుపక్కల ఉన్న 20-30 మంది మన గురించి ఏమనుకుంటున్నారో మనం అనుకుంటూ జీవితాన్ని సాగించామనుకోండి, జీవితం సంక్రాంతిపోద్ది. ఆడేమనుకుంటాడో మనకెందుకు, మన హార్ట్ క్లియర్గా ఉందా, మన హార్డ్ వర్క్ మాట్లాడుతుందా చాలు. యూజువల్గా పబ్లిక్ ఫిగర్స్ని ఎవరైనా జనాలు కొంచెం కొద్దిగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ ఫిగర్స్ అంతా కూడా వాళ్ళ కెరీర్ పరంగా, వాళ్ళకున్న క్రేజ్ పరంగా వాళ్ళు ఒక స్టాల్ వార్డ్స్ కింద ఉంటారు. బట్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, మీకు బాగా, మీ ఫ్యామిలీకి బాగా క్లోజ్. ఆయన చూసేసరికి డౌన్ టు ఎర్త్, చాలా ఉపజాన సంచి చేసుకుని కామన్ మ్యాన్గా అలా ఉండేసరికి ఆయన పక్కనే కమల్ హాసన్ గారు ఉన్నారుగా, ఆయన వాళ్ళిద్దరు యాటిట్యూడ్ ఒకటే అనుకున్నారా? కాదు, బట్ సీ దట్స్ వాట్ ఐ థింక్ యూ సెడ్ ద రైట్ థింగ్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఓన్ పర్సనాలిటీ, ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఓన్ క్యారెక్టర్. మీ దాంట్లో చిన్న సంథింగ్ డిఫరెంట్గా అంటే, of course I will be like that. That's because I'm Vishnu. లేకపోతే I'll be like Mr. Murthy. I don't want to be Mr. Murthy. ఇప్పుడు మూర్తి గారు బయటికి వెళ్ళి ఇప్పుడు నేను అలా బిహేవ్ చేశాను అనుకో, మీకు చెల్లదు. ఓకే, నేను వెళ్ళి మీలా బిహేవ్ చేశాను అనుకో, అది నాకు చెల్లదు. అదేనా చెల్లుతుంది, ఇదేనా చెల్లుతుంది, అలా మీరు పడవచ్చు. రెండోది ఇంకో అది తప్పండి, ఎందుకో చెప్తాను. ఇలా ఉన్నా చెల్లుతుంది, ఇలా ఉన్నా చెల్లుతుంది. లేదు ఒకటి చెప్తా, నేను అనుకూలంగా ఉండాల్సిన దగ్గర అనుకూలంగా ఉంటాను, నా ఒరిజినల్ క్యారెక్టర్ ఉండాల్సినప్పుడు ఒరిజినల్గా ఉంటాను. సో వై షుడ్ ఐ నాట్ బి? ఎక్కడైనా ఈవెంట్స్లో నడుస్తూ వెళ్ళినప్పుడు కానీ, లేదా కనీసం ఒక తిరుపతి టెంపుల్ వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే మీ స్కూల్స్, మీ కాలేజెస్ ఈవెంట్స్లో వెళ్తున్నప్పుడు నేను ప్రతిసారి అబ్జర్వ్ చేస్తుంటాను మీ బాడీ లాంగ్వేజ్ని. ఎందుకు ఇంత స్టిఫ్గా ఇలాగా ఒక ఇదిగా? దానివల్ల ఏమైనా ఈసారి నేను ఏం చేస్తానంటే మీ దగ్గర నేర్చుకుంటాను ఎలా నడవాలి. బట్ దట్స్ వాట్ ఐ యామ్. ఒకరి కోసం నా పద్ధతులు ఎందుకు మార్చుకోవాలి?